తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఎన్నికల తుది పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. అత్యధికంగా భువనగిరి పార్లమెంట్ స్థానానికి 76.78% పోలింగ్ నమోదైంది. ఇక అత్యల్పంగా హైదరాబాద్లో 48.48% నమోదైంది. నరసాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 84.25%, మలక్పేట అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యల్పంగా 42.76% నమోదైంది. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే 3% పోలింగ్ పెరిగింది. అటు ఆదిలాబాద్లో 74.03% పోలింగ్ నమోదైంది. పెద్దపల్లిలో 67.87%, కరీంనగర్లో 72.54% పోలింగ్ నమోదైంది. నిజామాబాద్లో 71.92%, జహీరాబాద్లో 74.63%, మెదక్లో 75.09% పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. మల్కాజ్గిరిలో 50.78%, సికింద్రాబాద్లో 49.04%, చేవెళ్లలో 56.50%, మహబూబ్ నగర్లో 72.43% పోలింగ్ నమోదైంది. నాగర్ కర్నూల్లో 69.46%, నల్గొండలో 74.02% పోలింగ్ నమోదైంది. ఇక వరంగల్లో 68.86%, మహబూబ్ నగర్లో 71.85%, ఖమ్మంలో 76.09% పోలింగ్ నమోదైనట్టు వికాస్ రాజ్ వెల్లడించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఎన్నికల తుది పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. అత్యధికంగా భువనగిరి పార్లమెంటు స్థానానికి 76.78% పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా హైదరాబాద్లో 48.48% నమోదైంది. నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 84.25%, మలక్పేట అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యల్పంగా 42.76% నమోదైంది. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే 3% పోలింగ్ పెరిగింది. ఆదిలాబాద్లో 74.03% పోలింగ్ నమోదైంది. పెద్దపల్లిలో 67.87%, కరీంనగర్లో 72.54% పోలింగ్ నమోదైంది. నిజామాబాద్లో 71.92%, జహీరాబాద్లో 74.63%, మెదక్లో 75.09% పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. అటు మల్కాజ్గిరిలో 50.78%, సికింద్రాబాద్లో 49.04%, చేవెళ్లలో 56.50%, మహబూబ్ నగర్లో 72.43% పోలింగ్ నమోదైంది. నాగర్ కర్నూల్లో 69.46%, నల్గొండలో 74.02% పోలింగ్ నమోదైంది. వరంగల్లో 68.86%, మహబూబాబాద్లో 71.85%, ఖమ్మంలో 76.09% పోలింగ్ నమోదైనట్టు వికాస్ రాజ్ వెల్లడించారు.